తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలోని బంగారుపేట 1-2 వార్డులలో మోంతా తుఫాను కారణంగా మగ్గం గుంతల్లో వర్షపు నీరు చేరి నిరాశ్రయులైన 465 మంది చేనేత కార్మికులకు రేషన్, నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం చేనేతలను ఆదుకున్న దాఖలాలు లేవని, అభివృద్ధి పనులు చెయ్యకనే రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ఘనత వైసీపీదే అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేనేతలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, 2047 కల్లా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహారావు, వీఆర్ఓ నరేంద్ర, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం కార్యకర్తలకి, పెద్దలకందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎప్పుడు చేనేత కార్మికులు కావచ్చు, ఏ ప్రోగ్రాం అయినా కూడా 1వ వార్డు నుంచే నా శాసనసభ్యుల వారు ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా తెలుగుదేశాన్ని అభిమానించే కార్యకర్తలు, ఓటర్స్ ఉన్నారనేది వచ్చారు. కరెక్ట్గా సకాలంలో అందుతున్నాయి. రీసెంట్ గా జరిగినటువంటి మెంతా తుఫాన్ కొన్ని రకాలుగా, అన్ని రకాలుగా పేదవారందరికీ సహాయం చేకూర్చాలని చెప్పి, ముఖ్యంగా చేనేత కార్మికులకి ఖచ్చితంగా సహాయం చేరాలని చెప్పే ఉద్దేశంలోనే ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి మండలంలో తహసీల్దార్ అధ్యక్షతన మరియు ఎమ్మెల్యే గారి అధ్యక్షతన పేదవాళ్ళందరికీ సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి మాకు తెలియజేశారు. కాబట్టి ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా పులికల రాజేశ్వరరావు గారికి, వీర రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా గంగాధర గారికి, కోటిరెడ్డి గారికి, సిఐ గారికి, ఇంకా ఇక్కడ పవార్ సత్యం గారికి, మురుగా గారికి, చంద్రమౌళి గారికి, శ్రీనివాస్ గారికి, పత్రికా సోదరులు, సోదరి మండలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, 1వ వార్డు అక్కలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మన వెంకటగిరి తుఫాన్ అంటూ వచ్చిందంటే ఫస్ట్ వాడికే ఎఫెక్ట్గా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా స్పందించి, ఎందుకంటే ఒక వర్షం వస్తే మగ్గాలు వంటలు నీళ్ళు వచ్చేస్తాయి, వాళ్ళకి కొద్ది రోజులు పని ఉండదు. ఎందుకంటే వాళ్ళ పని చేసుకుంటే కానీ గడిచే పరిస్థితి ఉండదు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూడా మీకు ప్రత్యేకమైన ఇది ఇవ్వాలనే నిదానంతో ఈరోజు మగ్గాలు ఉండే నీళ్ళు వచ్చి వాళ్ళని ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు 50 కిలోలు రైసు, అదేవిధంగా షుగర్ 1 కిలో, ఆనియన్ 1 కిలో, అదేవిధంగా పొటాటో 1 కిలో, అదేవిధంగా సామాన్లు కూడా 1 కిలో అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే టోటల్గా మనకి ఉన్నటువంటి 15 వార్డుల్లో టోటల్గా 1603 మంది ఉన్నారు. అయితే 1472 మందికి ఆల్రెడీ సర్టిఫికేట్ వచ్చాయి. త్వరగా కూడా రుణాలు కూడా వస్తాయి. ఎంతమందికి అయితే ఉన్నారో 1600 మందికి కూడా మనం ఇస్తా ఉన్నాం. ఎందుకంటే గత మన సర్వేలో వచ్చి మన వాళ్ళు 1400 ఇచ్చారు. అయితే టోటల్గా 1600 మంది ఉన్నారు కాబట్టి 1603 మందికి కూడా అందరికి ఇస్తా ఉన్నాం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత 5 సంవత్సరాలు పరిపాలన చూశారు మీరు. ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి మీకు ఏదైనా ఇట్లాంటి ఇచ్చినటువంటి కార్యక్రమం ఉన్నాయని అడుగుతా ఉన్నాను. ఆయన రాగానే ఒక 5,000 అన్నారు, అంతే సమర్పయాన్ని. అదిగా తెలుగుదేశం ప్రతి ఒక్క దానిలో కూడా ఆదుకునే విధంగా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మోంతా తుఫాన్ మనకు చాలా తక్కువ ప్రభావం చూపింది. అటువారా నెల్లూరు నుంచి ఆ వైజాగ్ దాకా ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ తుఫాన్ ప్రభావం మనకు తక్కువ ఉన్నా మన ప్రీతమ నేత, మన ఎమ్మెల్యే గౌరవనీయులు కురుగొండ్ల రామకృష్ణ గారు ఒక దైవ కార్యక్రమంలో బయట ఉన్నా ఆయన వెంకటగిరిని ఆఫీసర్లందరినీ, ఎంఆర్ఓలు అయితేనేమి, కమిషన్లు అయితేనేమి, తెలుగుదేశం నాయకులు అయితేనేమి అందరినీ కూడా వెంకటగిరి ప్రజలు తుఫానికి ఏ విధంగా
ఉండారు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలా, వాళ్ళని ఏ విధంగా కాపాడాలా అని ఆ నుంచి ప్రతి ఆఫీసర్కి ఫోన్లు చేస్తూ, తెలుగుదేశం కార్యకర్తలకు ఫోన్లు చేస్తూ మంచి చెట్లు కనుక్కుంటా ఉన్నాడు మన స్వామి. ఈ రోజు నేను తెలియజేస్తున్నా మీ అందరి తరఫున, మన ప్రీతమ ముఖ్యమంత్రి తుఫాన్ ఎక్కడ జరిగిందో ముఖ్యమంత్రి అక్కడ పర్యటన చేశాడు. ఆయన పొలాల మధ్యలో తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి లాగా హెలికాప్టర్ సర్వే చేయలా, నడిచి సర్వే చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు. అటువంటి తెలుగుదేశం పార్టీ మేము అందరిని ఆదుకునే పార్టీ, బీసీల పక్షపాత పార్టీ, ముందుగా జనాల పక్షపాత పార్టీ మన తెలుగుదేశం పార్టీ, మన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా పర్యవేక్షించాడు తూర్పు గోదావరి జిల్లా, ఉత్తర గోదావరి జిల్లా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తుఫానికి చేనేత కళాకారుల కుటుంబాలు కొద్దిగా నీళ్లు గుంటలో వచ్చి కొద్ది ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు మనం సర్వే చేసి ఎంఆర్ఓ గారు, అదేవిధంగా చేనేత కళాకారుల డిపార్ట్మెంట్ డిఓ గారు కానీ, టౌన్ అధ్యక్షుడు మన గంగాధర్, అందరూ మన ఎమ్మెల్యే గారు అందరూ పర్యవేక్షించి ఈ కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మీ అందరూ కూడా ఈ బియ్యం, చక్కెర, ఆనియన్ అంటే పేదలను ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కావాలా. అటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాం. దానికి ఇదే నిదర్శనం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.